పండుగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతాకాలము. అప్పుడు యేసు దేవాలయములో సొలొమోను మంటపము తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగై, నీవు ఎంతకాలము మమ్మల్ని సందేహ పెడతావు? నీవు క్రీస్తు అయితే మాతో స్పష్టంగా చెప్పమని. చాలండి, చూసారా? కనుక యేసు క్రీస్తు ప్రభు వారు ఆలయ ప్రతిష్ఠిత పండుగకు వెళ్ళినట్టుగా మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో చూస్తే ప్రతిష్ఠిత అనేటువంటిది కనబడుతున్నది. ప్రతిష్ఠిత అంటే ఆలయ ప్రతిష్ఠిత. ఆలయాన్ని దేవునికి ప్రతిష్ఠిత చేశాం. ఆ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కటి ప్రతిష్ఠితే. అది సౌండ్ సిస్టమే కానీ, క్యాష్వే కానీ, తబలయే కానీ, కీబోర్డే కానీ, లేకపోతే ఆ ఆలయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా ప్రతిష్ఠిత చేయబడినది. ఈనాడు బైబిల్లో సొలొమోను అంటాడు, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోనండి. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించడం కంటే సమీపించి ఆలకించడం శ్రేష్టము అంటాడు. బైబిల్ గ్రంథములో ప్రసంగి 5వ అధ్యాయం 1వ వచనం మనం గమనిస్తే ఈ మాట రాయబడి ఉంటుంది. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆలయ ప్రతిష్ఠిత, చూసారా? అందుకనే ఆలయము దేవునికి ప్రతిష్ఠిత చేయబడినప్పుడు ఆలయంలో మనం జాగ్రత్తగా ఉండాలట, చూసారా? అందుకనే నీ మందిరములో దేవుని పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అంటాడు. బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము అంటాడు, చూసారా? అందుకే బైబిల్ గ్రంథంలో అంటాడు, నీవు దేవుని మందిరమునకు పోయేవరకు నీవు ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి అంటాడు. మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలట. మన మాట, మన నడక, మన చూపు, మన ప్రవర్తన అన్ని జాగ్రత్తగా ఉండాలంట దేవుని మందిరంకి వెళ్ళేవారు. ఈనాడు చాలా మంది దేవుని మందిరంకి వెళ్ళేవారు ఆ మందిరంలో కొద్దిసేపు సర్వం వ్యర్థం అంటాడు. అంటే భూమిలో మానవుడు జన్మించి ఆ సకల విద్యావంతులుగాను, గొప్ప ఉద్యోగస్తులుగాను, సకల విషయవంతులుగాను ఉండుట వ్యర్థము అంటాడు. ఎందుకన్నాడంటే ఆ మాట, అన్నిటిలో వ్యర్థము వ్యర్థము అని చెప్పిన యేసు ప్రభు వారు ఆ మాట అలా చెప్పారు. కనుక అన్నిటిలో వ్యర్థము వ్యర్థము అని చెప్పినటువంటి ప్రసంగి గారు ఆ మాట ఏమంటారంటే, దేవుని మందిరాన్ని సర్వము వ్యర్థమే అన్నాడు ప్రసంగిలో, కానీ మందిరాన్ని మాత్రం వ్యర్థం అని చెప్పలేదు. ఎందుకనంటే మందిరానికి గొప్ప ప్రాధాన్యత ఇచ్చాడు. మీరు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి అంటాడు. ఈనాడు చాలా మంది కారణం ఏంటంటే దేవుని ఆలయ ప్రతిష్ఠిత, అది ప్రతిష్ఠిత చేయబడినది. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత ఆయన 8వ దినమనంట దేవాలయమునకు తీసుకొని పోబడ్డారంట. యెరూషలేములో సిమియోను అనేటువంటి ప్రవక్త ఉంటే ఆ ప్రవక్త దగ్గరికి తీసుకొని పోబడినప్పుడు ఆ ప్రవక్త అంట ఆయనను చేతులతో ఎత్తుకుని, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా అని మాట్లాడుతూ ఆయన అంటాడు. మరియా, తల్లి అయిన మరియాతో ఆమెతో మాట్లాడుతూ అంటాడు, చూసారా? మరియా, నీ హృదయములో ఒక ఖడ్గము దూసుకుని పోతుంది అని చెప్తాడు. కారణం ఏంటంటే ఆయనను ప్రతిష్ఠిత చేయవలసిన 8వ దినమున దేవాలయమునకు తీసుకుని వెళ్ళారంట. యేసుక్రీస్తు ప్రభువారిని కూడా ప్రతిష్ఠిత చేశారంట. తండ్రి అయిన మరి యేసేపు, మరియా వాళ్ళిద్దరూ కూడా యేసు ప్రభువారిని పుట్టిన 8వ దినమునే ప్రతిష్ఠిత చేశారంట. కారణం ఏంటంటే ఆయన నాజూరు చేయబడిన వాడు, ప్రతిష్ఠించబడిన వాడు.
ఆయన ఈ లోకముతోనూ లోకాశలతోనూ సంబంధం లేనటువంటి వాడు కనుక ప్రతిష్ఠిత అనేటువంటిది మనము ఆ దేవుని ఆలయములను చూస్తాము, యేసు ప్రభు వారిలోనూ చూస్తాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిష్ఠిత అంటే అన్ని ప్రతిష్ఠితమే. చాలా మంది దేవాలయంలో ఉన్న వస్తువులు తీసుకెళ్ళి వాళ్ళు ఇష్టానుసారంగా వాడుకుంటూ ఉంటారు. అది చాలా అపరాధం. ఎందుకనంటే దేవుని ఆలయంలో ఏ వస్తువు కూడా మనం ఇంటికాడ మన అవసరాల కోసం ఉపయోగించుకోకూడదు. ఏ సాపులే కానీ, పరదాలే కానీ, సౌండ్ సిస్టమ్ మైకే కానీ, అది క్యాషువే కానీ, తపలే కానీ, ఇంకా ఏది కూడా ఉపయోగించుకోకూడదు. కారణం ఏంటంటే మందిరాన్ని దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు. ఆ మందిరంలో ఉన్న ప్రతి ఒక్క వస్తువు అంటుకుంటే మనం అపరాధులుగా ఉంటాం. బెల్షస్సర్ అనేటువంటి ఒక రాజు అంట దేవుని ఆలయంలో ఉన్న వస్తువులు తీసుకుని వచ్చి ఆయన గొప్ప విందు చేసి ఆ ఆలయంలో తెచ్చిన ఉపకరణాల్లోనంటే ద్రాక్షారసం పోసాడంట. ద్రాక్షారసం పోసి ఆయనకు దగ్గరకు వచ్చిన అతిథులకు ఆ వస్తువులు వాడాడంట. వాడితే ఆయన బాగా మత్తుగా ఉన్నప్పుడు ఒక అరిచేయి వచ్చి గోడ మీద ఒక రాత రాస్తుందంట. ఈ రాత రాసిన శాసనమేమనగా మెనీ మెనీ టెకెల్ ఉపారిసన్. ఈ వాక్య భావం ఏమనగా మెనీ అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దానిని ముగించను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూయిగా నువ్వు తక్కువగా కనపడ్డావు. పెరెస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయాను. చాలు. చూసారా? కనుక బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఈ బెల్షస్సర్ అనేటువంటి రాజు అంట ద్రాక్షారసం పోసి అలాగున గొప్ప విందు చేసి అలాగున అతిథులుగా వచ్చిన వారందరికీ కూడా ఆ యొక్క దేవాలయములో ఉపకరణాలు వాడాడంట. వాడితే మత్తుగా ఉన్నప్పుడు ఒక అరిచే వచ్చి గోడ మీద రాత రాస్తుందంట. మెనీ మెనీ టెకేల్ ఉపారేసినని రాసిందంట. అంటే ఈ వాక్య భావం ఏంటంటే మెనీ అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయం లెక్క చూసి ముగించేశాడు. టెకేల్ అనగా నిన్ను త్రాసులో చూశాడు, నువ్వు తక్కువగా కనపడ్డావు. పెరెస్ అనగా నీ రాజ్యం యొద్ద నుండి తీసివేయబడి మాదీయులకును పారాసీకులకును ఇయ్యబడింది అంటాడు. కనుక మరి ప్రతిష్ఠితమైనటువంటి వస్తువులు వాడినందుకే ఆయనకి ఆ కర్మ పట్టింది. చూసారా? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే దేవుని సేవకుడు ఇక్కడ మందిరములో ప్రతిష్ఠిత చేయబడిన వాడు. సొలొమోను పాస్టర్ గారు దేవునికి ప్రతిష్ఠిత చేయబడిన వాడు. ఆ ప్రతిష్ఠిత చేయబడిన వాడు ఆయనను మనము కూడా ఆ దేవాలయంలో ఉపకరణాలు వాడినట్టు మనం కూడా ఆయన ఎట్టబడితే అట్ట వాడుకున్నాం అనుకో, అప్పుడు దేవుడు వచ్చి ఏం చేస్తాడు? మెనీ మెనీ టెకేల్ ఉపారిసిన అంటాడు. అంటే నీ యొక్క మెనీ అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయాలు లెక్క చూస్తాడంట. అందుకే బైబిల్లో చూస్తే ప్రతి మనుష్యుడు లెక్క దేవుని దగ్గర ఉందంట. ఏబు గారు అంటాడు, ఆయన నా అడుగులు లెక్క, నా అడుగులన్నీ లెక్క పెట్టును కదా అంటాడు. అలాగే దావీదు అంటాడు, నా తల వెంట్రుకలన్నీ లెక్కలో ఉన్నాయి అంటాడు. అలాగనే ప్రతి మాట విమర్శ మన లెక్కలోకి వస్తుందంట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు మనం ఎంత దూరం వెళ్తామో, ఎన్ని అడుగులు వేస్తామో తెలియదు, కానీ ఎంతెంత దూరం నడుస్తామో ఆయనకి మన అడుగులు లెక్క ఉందంట. మన తల వెంట్రుకలు మనం ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు, ఆయనకి లెక్క ఉందంట. అలాగనే మనం ఉదయం కాలం నుంచి సాయంత్రం వరకు ఏం మాట్లాడతామో మనకు తెలియదు, కానీ ఆయన ప్రతి మాట ఆయన లెక్కలో తీసుకుంటాడు. అందుకని బైబిల్ గ్రంథంలో ఆ బెల్షస్సర్ రాజు లెక్క చూస్తే ఆయనంట లెక్కలు తక్కువగా కనపడి అంట. చూసారా? త్రాసులో చూసినప్పుడు ఆయన తేలిపోయాడంట. నీతి ఘనత ఒక కాటాలోను, అలాగే ఆయన చేసిన పాపం అంతా ఒక కాటాలో ఉంచితే ఆ పాపమే ఎక్కువగా ఉందంట. అలాగనే ఆయన రాజ్యం తీసేసి వేరే వాళ్ళకి ఇచ్చేసారంట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే బైబిల్ గ్రంథంలో ఆలయ ప్రతిష్ఠిత పండుగ అంటాడు. మరి ఈ రోజున సొలొమోన్ రాజు గారు మరి పాస్టర్ గారు చిన్న ఆలయాన్ని ఏర్పాటు చేశాడు. ఇది ప్రతిష్ఠిత పండుగ. మమ్మల్ని పిలిచాడు, మేము ఎక్కడో ఖమ్మం నుంచి వచ్చాం. అలాగే మిమ్మల్ని అందరినీ పిలిచాడు.
అందరిని ఆహ్వానించాడు. ఈ ఆలయ ప్రతిష్ఠిత మరి ఎంతో ఘనమైనటువంటిది కనుక మరి ఆయన కూడా దేవునికి ప్రతిష్ఠిత చేయబడ్డాడు కనుక ఆయనను కూడా మనము చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఎందుకనంటే పరిశుద్ధమైన పనులకే పిలవాలి, అంతేగాని అపవిత్రమైన పనులన్నిటికీ పిలవకూడదు. అలాగనే ఆయనను పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధంగానే చూడాలి. ఎందుకనంటే అందరూ ఉండరు బోధకులుగాను, అందరూ పాస్టర్గా ఉండరు, అందరూ కూడా సువార్థికులుగా ఉండరు, అందరూ కూడా కాపర్లుగా ఉండరు. కారణం ఏంటంటే ఆయన ఏర్పాటు చేసుకున్న బిడ్డలు మాత్రమే ఆ స్థితిలో ఉంటారు. బైబిల్ గ్రంథంలో దావీదు అనే భక్తుడు ఒక మాట అంటాడు. ఏమంటాడో చూసారా? 27వ కీర్తన 4వ వచనం చదువుకుంటే అక్కడ ఒక మాట చెప్తాడు కీర్తనకారుడు. 27వ అధ్యాయము 4వ వచనం చూడండి. బైబిల్ దావీదు భక్తుడు ప్రార్థన చేస్తానంట. యెహోవా యొద్ద ఒక వరం అడిగితేనే దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయములో ధ్యానము చేసుకున్నటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివాసం చేయాలని కోరుకుంటున్నాను అంటాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథమును మనం చూస్తే చాలా చోటు ఉంది. ముందుకు రండి, పర్వాలేదు, ఇంకెనకమాల చాలామంది ఉన్నారు. అయితే చాలా ప్లేస్ ఉందమ్మా, ముందుకు రండి. అయితే బైబిల్ గ్రంథంలో చూస్తే దావీదు అంటాడు, నేను యెహోవా యొద్ద ఒక్క వరము అడిగాను అంటాడు. దానిని నేను వెతుకుతున్నాను అంటాడు చాలా కాలం నుంచి. ఏమిటా వరం అంటే యెహోవా ప్రసన్నతను చూసుటకును ఆయన ఆలయములోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవటానికి నా జీవితకాలం అంతా యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అంటాడు. జీవితకాలం అంతా. ఆయన యెషయా 80 కుమారులో కడసారపోవాడు. ఒక చోట 80 అని రాశాడు, దినవృత్తాంతాల్లో ఒక చోట 7 అని రాశాడు. 80 అని ఉంది, 7 అని ఉంది. అంటే 8 మంది అయితే ఒక అతను చనిపోయాడేమో, అందుకనే 7 కుమారులు దాఖలు చేయబడి ఉంది. ఆ 80 కుమారులో కడసారపు వాడు చూసారా దావీదు. దేవునికి స్తోత్రం. అలాంటి దావీదు దేవుని మందిరంలోనికి వెళ్ళి ఆయన అంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా యెహోవా, నేను నీ యొద్ద ఒక వరం అడుగుతున్నాను, దానిని నాకు అనుగ్రహించు అంటున్నాడు. ఏంటి ఆ వరం అంటే, ఎండి కానీ బంగారం కానీ మేడలు కానీ మిద్దెలు కానీ ఇంకా రాజరికం కానీ కోరలేదు. కానీ ఆయన ఏమని కోరుకున్నంటే, యెహోవా ప్రసన్నతను చూసుటకును ఆయన ఆలయములో ప్రార్థన చేసుకోవటానికి ధ్యానము. చూసారా, చాలామంది బైబిల్ చదువుతున్నానండి అంటారు. బైబిల్ చదవటం వేరు, బైబిల్ ధ్యానించటం వేరు. అలాగే ప్రార్థనలో మనం కనిపెట్టేటప్పుడు ఆయనను ధ్యానించుతూ ఉండాలంట. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే చాలామంది బైబిల్ చాలాసార్లు చదువుతారు. ఏదైనా వాక్యం చెబితే ఈ వాక్యం ఎక్కడ ఉంది అంటారు, ఈ వాక్యం ఎక్కడ ఉంది అని అంటే వాళ్ళు చదివిన మాట వాస్తవమే కానీ మర్చిపోకుంటూ వస్తారు. అయితే ధ్యానించేవనుకో బైబిల్ని, అది ఎప్పటికీ మర్చిపోవు. చూసారా, అది నీ హృదయములో ఇమిడిపోతుంది. అందుకే దావీదు ఒక చోట అంటాడు, చూసారా, దేవా నీ ధర్మశాస్త్రం నా ఆంతర్యములో ఉన్నది అంటాడు. అంటే ఆ మాట అర్థం ఏంటి? బైబిల్ అంట ఆయన హృదయంలో ఉందంట. ఆయన బైబిల్ వాక్యమంతా ఆయన కడుపులో ఇమిడిపోయిందంట. అలాగనే ఆ యొక్క బైబిలే కడుపే బైబిల్ అయిపోయింది. అందుకని అలాగూ ధ్యానం చేసినప్పుడు మన హృదయములో చక్కనిగా దేవుని వాక్యాలు ఉంటూ ఉంటాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటాడు, ఆయన కోరుకున్న కోరిక ఏంటంటే, నేను దేవుని మందిరంలోనికి వెళ్ళి ఆయన ప్రసన్నత చూడాలి, ఆయన ముఖ దర్శనము. అలాగే ఆయన ఆలయములో నా జీవితకాలం అంతా ప్రార్థన చేసుకోవాలి, అదే నా కోరిక అంటాడు. మనము వారానికి ఒకసారే దేవుని సన్నిధికి వెళ్ళలేము, ఏదో పనులు ఉంటే వెళ్ళిపోతాం. కొంతమంది చుట్టాలు వస్తే ఆ చర్చికి వెళ్ళలేరు, కొంతమంది లేక ఏదైనా పనులుంటే చర్చికి వెళ్ళలేరు. అలాగనే మన పొలం కోస్తున్నాం అనుకో, ఆ కోతకు వస్తే చర్చికి వెళ్ళలేము ఆ రోజు సండే అయితే. అలాగే కుప్పను ఉరుస్తుంటే ఆ రోజు సండే అయితే చర్చికి వెళ్ళలేము. అలాగే చుట్టాలు వస్తే చర్చికి వెళ్ళలేము.
అలా కారణం ఏంటంటే వాళ్ళకి ఆతిథ్యం ఏదన్నా ఇవ్వాలి కనుక, మంచి వంట చేసి భోజనాలు పెట్టి చేయాలి కనుక మరి నేనంటాను, ఆ చుట్టాలు వస్తే ఆ చుట్టాలను కూడా తీసుకొని రండి చర్చికి. దేవుని మాటలు వింటారు, చక్కగా ఏదో ఒక వాక్యం వాళ్ళని ఆకర్షించుద్ది, వాళ్ళు రక్షించబడతారు. మనం రక్షించబడి వాళ్ళని కూడా రక్షించాలి. అదే బైబిల్ గ్రంథంలో మనం చూసే మాట. కనుక ఈనాటి కాలంలో చూస్తే చాలామంది కోరుకుంటారు కోరికలు. ఏమని కోరుకుంటారంటే ఏదో పట్టిందల్లా బంగారం అవ్వాలని, లేకపోతే ఏమేమో కోరుకుంటారు. పట్టిందల్లా బంగారం అవ్వాలని కోరుకుంటే ఆ కోరిక ఇచ్చాడనుకో దేవుడు, అప్పుడు నీ మనశ్శాంతి లేకోకుండా ఉంటావు. అందుకని బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే యెహోవా ప్రసన్నత చూడాలి, ఆయన ఆలయములో ధ్యానం చేయాలి అని అంటాడు. ఎంత చక్కని మాట. ఇంకొక చోట ఏమంటాడు చూసారు, 84వ కీర్తన 10 వచనం, 84:10 చూడండి. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం అంట. చూసారండి, దేవుని ఆలయంలోకి వెళ్ళి ఒక్క దినము గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టం అంట. నువ్వు లోకములో 1000 దినాలు బ్రతికిన దానికంటే దేవుని ఆవరణలో ఒక్క దినము గడిపితే 1000 దినాలు అంత ఆశీర్వాదం వచ్చుద్దంట. నువ్వు ఒక్క దినము మిస్ అయ్యేవానికి, ఒక్క ఆదివారం దేవాలయంకి వెళ్ళక 1000 దినాల ఆశీర్వాదాన్ని కోల్పోతావు. ఈ సత్యం తెలియక చాలామంది ఏం పోయిందిలే, ఒక ఆదివారం వెళ్ళకపోతే ఏమవుతుంది అనుకుంటారు. అయితే 1000 దినాల ఆశీర్వాదాన్ని కోల్పోతావంట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే దావీదు మహారాజు గమనించి అంటాడు, నీ ఆవరణములో ఒక్క దినము గడిపితే ప్రభువా 1000 దినాల ఆశీర్వాదం పొందుకుంటాం అంటాడు. అదే లోకములో 1000 దినాలు మనం బ్రతికిన దానికంటే దేవుని ఆలయంలోకి వెళ్ళి ఒక్క దినము గడిపితే 1000 దినాల ఆశీర్వాదాలు అవుతాయంట. ఈనాడు చాలామంది దేవుని ఆలయంలోకి వెళ్ళి దిద్దుబాటు ప్రార్థన కోసం కొన్ని నెలలో కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నారు, కొన్ని సంవత్సరాలు చేసేవారు ఉన్నారు. కారణం ఏంటంటే దావీదు మహారాజు లాగానే మరి వారు కోరుకుంటున్నారు, దేవా నీ ఆవరణములో గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమయ్యా అని చెప్పి చాలా దినాలు దేవుని ఆవరణలో గడుపుతూ ఉంటారు. మా మనవడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన మరి మన అయ్యగారు ఇప్పుడు వాక్యం చెప్పాడు కదా, ఆ అయ్యగారు ప్రార్థనకి వెళ్ళి చర్చిలో చాలా రోజులైంది, చాలా రోజులు ప్రార్థన చేశాడు. యవనస్తులు వాళ్ళు యవనస్తులై ఉండి కూడా ఏ లోకానుసారమైన ఆశలు లేకుండా ప్రార్థన 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 అలా ప్రార్థన చేశారు. ఈ మధ్య నాకు ఫోన్ చేశాడు ఆయన. ఏమని ఫోన్ చేశాడంటే, తాతయ్య గారు మీరు రండి ఒకసారి, నేను స్తుతి ప్రార్థన పెట్టుకుంటున్నాను, చాలా కాలము దేవుని ఆలయములో ప్రార్థన చేసుకున్నాను, కానీ ఇప్పుడు నాకు దేవుడి విడుదల ఇచ్చాడు కనుక నేను స్తుతి ప్రార్థన ఏర్పాటు చేసుకుని ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను అన్నాడు. అలాగున మరి అన్ని దినాలు ప్రార్థన చేస్తే ఎంత ఆశీర్వాదం ఉంటుంది, చాలా ఆశీర్వాదం ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే 4వ వచనం చూడండి, 84:4 కీర్తన గ్రంథం, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతిస్తారు అంటాడు. కనుక ఆయన మందిరములో నివాసం చేసేటువంటి వారు ఎంతో ధన్యులు అన్నమాట. అన్న అనే ఒక స్త్రీ ఉంది, ఆమె సంతానం లేకపోతే దేవుని ఆలయమునకు వెళ్ళి అక్కడ మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. దేవుని ఆలయంలో ప్రార్థన చేస్తే దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు, ఆమెకు ఒక కుమారుని ఇచ్చాడు. ఆమె అన్నది, దేవా నీవు నాకు ఒక కుమారుణ్ణి ఇస్తే ఈ సంతానం లేనటువంటి నింద తొలగిపోతే ఆ కుమారుడి తల మీద ఎన్నటికీ క్షౌరపు కత్తి వేయకోకుండా, ద్రాక్షరసమే కానీ మద్యమే కానీ తాక్కోకుండా అతను నీ సన్నిధిలో ఇడిసిపెడతాను అంది అని ఆమె మొక్కుబడి చేసుకుంది. అలాగే కుమారుడు ఇచ్చాడు దేవుడు. ఆ కుమారుడిని తీసుకెళ్ళి దేవాలయంలో విడిచిపెట్టింది. అక్కడ షిలోహ్యం అనేటువంటి దేవాలయంలో ఏలి అనేటువంటి యాజకుడు ఉన్నాడు, ఆయన దగ్గర ఇడిచిపెట్టినప్పుడు పాలు మాన్పంగానే తీసుకెళ్ళి ఇడిచిపెట్టింది. అతడు పెరిగి పెద్దవాడై ప్రవర్ధమానుడయ్యాడు. దేవునికి స్తోత్రం.
అలాగ గొప్ప ప్రవర్ధమానుడయ్యి ఆయనంట సేవ చేశాడంట, దేవుని సేవ. అలాగనే న్యాయాధిపతిగా చేశాడంట. అలాగనే రాజులను అభిషేకించే ప్రవక్తగా అయ్యాడంట. చూడండి, 3 పదవులు అలంకరించాడు. ఆ సమూయేలు అనేటువంటి బాలుడు పెరిగి పెద్దవాడు అవుతూ ఉన్నప్పుడు ఆయన ఉన్నది దేవాలయంలోనే కానీ ఆయన కీర్తి దేశమంతా ప్రబలిల్లిందంట. దేవునికి స్తోత్రం. ఇవాళ పేరు కీర్తుల కోసం ఎన్నో పడుగాపులు పడుతున్నారు ప్రజలు. చూసారా, పాదయాత్రలు చేస్తున్నారు, ఇంకా నిరాహార దీక్షలు చేస్తున్నారు, ఇంకా ఏమేమో ధర్నాలు చేస్తున్నారు, ఏమేమో. కారణం ఏంటంటే వాళ్ళ పేరు ప్రఖ్యాతులు కావాలి. కానీ సమూయేలు దేవాలయంలోనే ఉండి పెరిగాడు, ఎక్కడికి వెళ్ళలేదు, కనీసం వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి కూడా వెళ్ళలేదు, వాళ్ళ ఊరు కూడా వెళ్ళలేదు. కానీ ఆయన పెరిగింది దేవాలయంలోనే, కానీ ఆయన పేరు కీర్తి దేశమంతా వ్యాపించిందంట. అంత గొప్పవాడయ్యాడు, న్యాయాధిపతి అయ్యాడు, అనేకులకి న్యాయం తీర్చడానికి, సేవకుడు అయ్యాడు, దేవుని సేవ చేయటానికి. అలాగే ప్రవక్త అయ్యాడు, అభిషేకించాడు, రాజులను అభిషేకించాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మరి చక్కని మందిరాన్ని దేవుడు మనకిచ్చాడు. అందుకనే మీరు 6 దినాలు కష్టపడి పని చేసుకోండి. 7వ దినమున మీ కుటుంబం సమిక్షేతంగా దేవుని సన్నిధిలో కనపడాలి అని మోషేతో దేవుడు అలనాడు మాట్లాడాడు. ఈనాడు చాలామంది భార్య వస్తే భర్త రాలేరు దేవుని ఆలయానికి, భర్త వస్తే భార్య రాలేరు. ఏంటో వాళ్ళకున్న పనులను బట్టి కొందరు ఇష్టం లేక రకరకాలుగా ఉంటారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ కుటుంబం సముక్షేతంగా దేవుని సన్నిధికి రావాలి అని మోషేతో దేవుడు మాట్లాడాడు. అలాగని ఉట్టి చేతులతో రాకూడదు అన్నాడు. మరి ఎలా రావాలి అని అంటే, మీరు వర్ధిల్లిన దానిలో నుండి కానుకలు అర్పణలు తీసుకుని రావాలి అన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మనం గమనించాలి. ఎందుకనంటే మనకు సమీపంగా దేవాలయం ఉండుట ఎంత ఆశీర్వాదం. అది చిన్నదైనా పెద్దదైనా అది ప్రతిష్ఠిత చేయబడిన దేవాలయం. అనేక మంది భక్తులు వచ్చి ప్రార్థనల ద్వారాను అలాగున వాక్యము ద్వారాను అలాగూ ఆ మందిరాన్ని ప్రతిష్ఠించి పరిశుద్ధపరిచారు. అందుకని ఆ దేవాలయంలోకి వెళ్ళినప్పుడు, కుంటివారు ఆ దేవాలయంలోకి వెళ్ళినప్పుడు దేవుడు వాళ్ళని స్వస్థపరిచినట్టుగా ఉంది. అలాగే గుడ్డివారు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు వారికి కనులు వచ్చినట్టుగా ఉంది బైబిల్లో. అలాగే చనిపోతున్న వారు మరలా తిరిగి బ్రతికినట్టుగా ఉన్నది. కనుక దేవుని సన్నిధికి వెళ్ళిన వారు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా దేవుడు వారిని బాగు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, అన్నానే స్త్రీకి సంతానం లేదు, అయినా దేవుడు జ్ఞాపకం చేసుకుని సంతానం ఇచ్చి కొదువు తీర్చాడు. అలాగనే ఒక బలహీనురాలైనటువంటి ఒక స్త్రీ నడువంగిపోయి దేవుని ఆలయమునకు వెళ్ళిందంట. ఒక విశ్రాంతి దినమున యేసు ప్రభు వారు వాక్యం బోధిస్తూ ఉండగా అప్పుడు ఆమె వంగుంటూ దేవాలయమునకు వెళ్ళిందంట. వెళితే యేసు ప్రభు వారు చూసి దూరం నుండి అమ్మా ఇట్రా అని పిలిచాడంట. దగ్గరికి వచ్చినప్పుడు ఆమె మీద చేయి ఉంచాడంట. వెంటనే ఆమె నడువంగిపోయి ఆమె ఎంత మాత్రం చక్కగా నిలవబడలేకుండా ఉన్న స్త్రీ అలాగే స్టడీగా నిలబడి దేవుని కృపను పొందుకుందంట. దేవుని స్తోత్రం. ఆరోగ్యం వచ్చేసిందంట. అదే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామనుకో, ఒక నడుము పడిపోయిన స్త్రీని తీసుకెళ్ళామనుకో, డాక్టర్ గారు ఏమంటాడంటే, అమ్మ ఒక కోర్సు వాడుతుండ ఇంజక్షన్లో మందులు, ఇది అయిపోయిన తర్వాత చూద్దాం, మరలా అది షూట్ అవ్వకపోతే ఇంకో కోర్సు పెడతాను, ఆ కోర్సు అయిపోతే ఇంకో కోర్సు అని చెప్పి ఒక 6 నెలలు 1 సంవత్సరము మందులు వాడిన తర్వాతే ఆ బిడ్డ స్వస్థత జరుగుద్ది. కానీ యేసు ప్రభు ఒక క్షణములోనే ఆమెను ముట్టుకున్నాడు, స్వస్థత జరిగింది. దేవునికి స్తోత్రం. అలాగనే ఈ యొక్క మరి రక్తస్రావం కలిగిన స్త్రీని కూడా అలా ముట్టుకున్నాడు, వెంటనే విడుదల వచ్చేసింది, ఆమె స్వస్థత పొందింది. ఎన్నో తిప్పలు 12 సంవత్సరాలు బాధపడిందంట. కనుక ఈ రాత్రికాల సమయంలో మనం ఏ పరిస్థితిలో ఉన్న దేవుని ఆలయమునకు వెళ్ళి మోకాళ్ళుని, అయ్యా నా పరిస్థితి ఇది కనుక నన్ను కరుణించయ్యా అని చెప్పి ఏ తల్లి, ఏ తండ్రి, ఏ సహోదరుడైతే ప్రార్థన చేస్తాడో వాళ్ళ కొదువులు తీరిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని నాడు ఎంతోమంది వాళ్ళ బాధలతోనూ వాళ్ళ కొదువులతోనే వాళ్ళు ప్రయాసపడుతున్నారు, కానీ ఏమాత్రము ప్రయోజనం లేదు. కనుక మరి కొంత మట్టుకే మెడిసిన్ కొంత మట్టుకు పనిచేస్తుంది, కానీ
అసలు సర్వ రోగ నివారణకు యేసు ప్రభువే డాక్టరు. దేవునికి స్తోత్రం. కనుక బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మరి ఆయన ఆలయములో ఎంతోమంది బాగుపడినట్టుగా ఉన్నది. కనుక ఈ రాత్రికాల సమయంలో ఈ ఆలయ ప్రతిష్టత పండుగకు వచ్చిన మనందరం కూడా మరి ఎంతో సంతోషముతో ఆనందముతో దేవుని సన్నిధిలో ఉన్నాం. కనుక మన కొదువులన్నీ దేవుడు తీర్చివేయనుగాక. ప్రార్థన చేద్దాం. అందరు కన్నులు మూసుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసయ్య, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు కూడా చేయండి ఒక నిమిషం. అయ్యా నాకు ఫలానా కొదువు ఉందా అని, మీ కొదువు లేదో చెప్పండి దేవునికి అని. మీరు సంతానం లేని కొదువా, ఆరోగ్యం లేని కొదువా, లేకపోతే లేక రుణబాధల